అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ క్యాబేజ్ మటర్ ఫ్రై. ఈ ఫ్రై కోసం ఇక్కడ నేను 1/2 kg క్యాబేజ్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఈ చాప్ చేసుకున్న క్యాబేజ్ని వాటర్తో వాష్ చేసుకొని సైడ్ ఉంచుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇందులోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకొని కాస్త పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ ఆనియన్స్ని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నంగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేస్తున్నాను. ఇక్కడ ఒక టొమాటో మాత్రమే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. టొమాటో కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి 1 కప్పుతో పచ్చి బఠానీ వేసుకున్నాను. అంటే మటర్ అంటాం కదా, అది వేసుకున్నాము. అది వేసుకొని మటర్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, కారం 1 టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. బఠానీ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాబేజ్ అంతా వేసిన తర్వాత కూరని అంతటి కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలంటే మూత పెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మూత పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు క్యాబేజ్ బాగా మగ్గిపోయింది కదా. ఫైనల్గా ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.